హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే నాటుకోడి కర్రీ. స్పైసీగా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నాటుకోడి ముక్కల్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకోండి. కర్రీలోకి జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరటి మొగ్గను తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. కడాయిలో 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఈ మసాలా దినుసులను వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అన్నిటిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్లు ఉప్పును వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే అర స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా తర్వాత స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారాన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకుని నాటుకోడి ముక్కలను వేసేసుకోవాలి. నాటుకోడి ముక్కలను వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాల పొడిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. స్పూన్ నాటుకోడి మసాలాను వేసుకుని బాగా కలుపుకుని ఒక అర గ్లాస్ పెరుగును వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల నాటుకోడి త్వరగా ఉడికిపోతుంది. మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. ఉప్పు, కారం సరిపోకపోతే వేసుకోవచ్చు. నాటుకోడి కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.